पूरा लोकल। సరిహద్దుల్లో పాక్ సైన్యం భారత్పై దొంగచాటుగా యుద్ధం చేస్తోంది. కాల్పులు జరుపుతూ బంకర్లలో తలదాచుకుంటోంది. అయితే ఇలా నక్కి ఉన్న పాక్ సైనికులను భారత్ ఆర్మీ వేటాడుతోంది. ఇందుకోసం ప్రత్యేకమైన ఆయుధాన్ని వినియోగిస్తోంది. అదే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ATGM. దీంతో పాక్ బంకర్లను ధ్వంసం చేస్తోంది. భారీగా సాయుధ కవచాలతో డిజైన్ చేసిన వాహనాలను ధ్వంసం చేయడానికి దీన్ని వాడతారు. ఒక్కసారి దీనిలో ట్యాంక్ లేదా టార్గెట్ను లాక్ చేస్తే దానంతట అదే లక్ష్యాన్ని వెంటాడి ఛేదిస్తుంది. దీన్ని భుజంపై నుంచి లేదా ట్రైపాడ్ వాహనాలపై అమర్చి ప్రయోగించవచ్చు. సురక్షితమైన దూరం నుంచి సాయుధ బలగాలను ఎదుర్కోవడానికి ఇదే సరైన ఆయుధం. చాలా వరకు ATGMలో షేపుడ్ ఛార్జ్ అనే దాన్ని వినియోగిస్తారు. ఈ పేలుడు పదార్థాల్లోని శక్తి మొత్తం ఒకే దిశలో కేంద్రీకృతమై ప్రయాణిస్తుంది. దీంతో మందపాటి సాయుధ కవచాన్ని కూడా ఛేదించేంత శక్తి ఇది విడుదల చేస్తుంది. కొన్ని అత్యాధునిక ATGMల్లో 2 సార్లు పేలుళ్లు జరిగేలా ప్రత్యేకమైన వార్ హెడ్లను వినియోగిస్తారు. తొలి పేలుడుకు ట్యాంకుకు బయట ఉన్న కవచం ధ్వంసమవుతుంది. ఈ కవచాన్ని ఎక్స్ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్ అంటారు. ప్రత్యర్థులు ప్రయోగించే క్షిపణుల వార్ హెడ్ దీనికి తగిలి మొదటే పేలిపోవాలన్న లక్ష్యంతో తయారు చేస్తారు. ఇలాంటి వాటిని తట్టుకొని ట్యాంకును నాశనం చేయడానికి రెండో పేలుడు జరిగేలా తయారు చేస్తారు. తొలి పేలుడికి సాయుధ కవచం, రెండో దానికి ట్యాంక్ ధ్వంసం చేయడమే వీటి లక్ష్యం. ఇక అన్ని రకాల పరిస్థితుల్లో పగలు రాత్రి పనిచేసి వీటిని తయారు చేస్తారు. వీటిలో కొన్నింటికి టాప్ అటాక్ మోడ్ ఉంటుంది. వీటిని ప్రయోగించాక గాల్లోకి ఎత్తుకి ఎగిరి ట్యాంక్ టాప్పై పడుతుంది. కొన్ని ట్యాంకులు రియాక్టివ్ ఆర్మర్ అనే కవచాన్ని వాడతాయి. వీటిపై కొన్ని రకాల ప్రత్యేకమైన ప్లేట్లు ఉంటాయి. ATGM తాకగానే బయట వైపునకు పేలుడు జరుపుతాయి. మరికొన్ని దేశాలు లోహపు పంజరం వంటి వాటిని ట్యాంకులపై అమరిస్తున్నాయి. ATGM వీటిని తాకే ముందే పేలిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 130కి పైగా దేశాలు ATGMలను వినియోగిస్తున్నాయి. ఇక ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ కూడా వీటిని వినియోగిస్తోంది.